నేను ఈ వ్లాగ్లో హైదరాబాద్ టు గాన్గాపూర్ 2 days 1 night ఈ ప్రోగ్రామ్ ఎలా వెళ్ళాలి ఏంటి అని చూపిస్తున్నాను. 2 days 1 night ఏంటి అని అంటే మనం వెళ్ళే దారిలో అండ్ రిటర్న్లో అసలు ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు, హైదరాబాద్ టు గాన్గాపూర్ వెళ్ళే దారిలో ఏం వస్తాయి టెంపుల్స్, స్పెషల్ ఫేమస్ టెంపుల్స్ అనేది నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూస్తే మనం వెళ్ళే దారిలో ఏం చూడొచ్చు, రిటర్న్లో ఏం చూడొచ్చు అండ్ అక్కడ ఎంత టైం స్పెండ్ చేసాము ఏంటి అవన్నీ మీకు తెలుస్తాయి. ఈ వీడియో మాత్రం మిస్ చేయొద్దు. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాము. ఆ రోజు సాటర్డే అండి. సాటర్డే 6 o'clock ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది. ఎందుకు అని అంటే 2 days 1 night అన్నాను కదా. సో మేము వెళ్ళే దారిలో ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ అవి నేను కవర్ చేసుకుంటూ వెళ్ళాను, అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది. లేదా మీరు డైరెక్ట్గా గాన్గాపూర్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఆల్మోస్ట్ 5.5 to 6 hours వెళ్ళిపోతారు. హైదరాబాద్ టు గన్గాపూర్ ట్రిప్ అన్నాం కదా. సో ఇది హైదరాబాద్ లోకల్ వాళ్ళు అయితే కూకట్పల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ ఇలా వెళ్ళాలి. లేదా మీరు నాన్ లోకల్ వాళ్ళు అంటే హైదరాబాద్ కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు అనుకుంటే మీరు కనుక ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ టు గన్గాపూర్ ట్రిప్లో ఇది ఫస్ట్ టోల్ గేట్ అండి. ఈ ట్రిప్లో మనం మొట్టమొదటిగా వెళ్ళే ప్లేస్ జహీరాబాద్లో దగ్గరగా ఉన్న సంగమేశ్వర ఆలయం. మనం సంగారెడ్డి దాటిన తర్వాత జహీరాబాద్ కదా, జహీరాబాద్ పైనుంచి గాన్గాపూర్కి వెళ్ళాలి. జహీరాబాద్ నుంచి జస్ట్ మీకు ఒక 15 to 20 kilometers దూరంలోనే కేతకి సంగమేశ్వర ఆలయం అని అంటారు. ఈ టెంపుల్ని చూడొచ్చు. ఈ టెంపుల్ అనేది మనకి అంత డిస్టెన్స్ కూడా ఏముండదు, జస్ట్ 15 to 20 kilometers కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 20 to 30 kilometers డిఫరెన్స్ అనేది మీకు రావచ్చు. కానీ మనకు దారిలోనే ఉంటుంది. ఈ టెంపుల్ అనేది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక 2.5 hours జహీరాబాద్కి రీచ్ అయిపోయాము. ఇది కేతకి సంగమేశ్వర ఆలయము, జీరా సంఘం దగ్గర. లోపల ఇలా ఉంటుంది గుడి అంతా. ఇక్కడ గుండం కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసారు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇదంతా గుడి ప్రిమైసెస్. నేను గుడి బయట అంటే గర్భగుడిని చూపించట్లేదు, గర్భగుడిలో ఉన్న దేవుని చూపించొద్దు అని నేను చూపించట్లేదు. ఇదంతా గుడి ప్రిమైసెస్ అంట. ఇక్కడ చూడొచ్చు మీరు, గుండం కనిపిస్తుంది. కేతకి సంగమేశ్వర ఆలయంలో శివలింగం ఉంటుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక గుండం కూడా ఉంటుంది. ఈ గుండం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ గుండంలో స్నానం ఆచరించిన వారికి ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా పోతాయి అంటారు. కానీ ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసారు, మేము దగ్గరికి వెళ్ళలేకపోయాము. సాక్షాత్తు శివలింగం కొలువై ఉన్న చోట శివపార్వతుల కళ్యాణము శివరాత్రి రోజున పెద్ద ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది తప్పకుండా చూడవలసిన ప్రదేశం అని నేను చెప్తాను. ఇక్కడ గోశాల కూడా ఉంది. మేము మార్నింగ్ అవర్స్లో వెళ్ళాం కాబట్టి హార్డ్లీ ఒక 1/2 hourలో మాకు అక్కడ దర్శనం కానీ అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచే బయలుదేరాము. ఇక్కడ నుంచి బయలుదేరుతుండగా పక్కన లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేచర్ ఇంత బాగుంటుందో అనిపించింది అలా వెళ్తూ ఉంటే. మనం ఎప్పుడు పచ్చగడ్డిని చూసి చాలా బాగుంది అని అనుకుంటాం. ఇది ఇలా ఎండుగడ్డిలా ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నా కూడా నేచర్ అయితే చాలా చాలా నచ్చింది మాకు. మేము ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇప్పుడు జహీరాబాద్ దాటాము అంటే ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. మీరు కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు దారిలోనే బీదర్ అని ఉంటుంది. బీదర్ టెంపుల్ అనేది చాలా చాలా పురాతనమైన గుడి. ఇక్కడ గుడిలోకి వెళ్ళాలి అంటే వాటర్లో నడుచుకుంటూ వెళ్తారు, కానీ అది ఎర్లీ మార్నింగ్ 9 వరకే ఉంటుందంట. మేము జహీరాబాద్ టెంపుల్ చూసుకొని ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. సో ఆ టైంలో ఏంటి అంటే అది వాటర్లోంచి వెళ్ళడం క్లోజ్ చేశారు. నార్మల్ దర్శనం మాత్రం మాకు జరిగింది.
బీదర్లో ఇక్కడ ఉండేది లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశాడు అని ప్రసిద్ధి. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం బీదర్లో. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా అంటారు. ఇక్కడ గుడి అనేది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కూడా నేను లోపల ఉన్న దేవుణ్ణి చూపించట్లేదు, గర్భగుడిని చూపించొద్దు అని బయట ఉన్న ప్రదేశాన్ని మాత్రం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక మీరు ఇలా ఎంటర్ అవుతారు. అక్కడ కూడా దర్శనం చాలా త్వరగానే అయిపోయింది. మేము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఈ ట్రిప్లో మాకు తగిలిన రెండో టోల్గేట్ అండి ఇది. ఇక్కడ మేము మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. నెక్స్ట్ ఇంకా గాన్గాపూర్కి వెళ్ళాలి అంటే అక్కడ ఒక మెయిన్ స్టాప్ వచ్చేసి కలబుర్గి. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో కలబుర్గి అనేది ఉంది. గుల్బర్గా అని కూడా అంటారు. అక్కడ బోర్డ్స్లో అయితే కలబుర్గి అని ఉంది. ఇప్పుడు గుల్బర్గా రీచ్ అయిపోయాము మేము. గుల్బర్గా రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ఒక టెంపుల్ అనేది ఉందండి, శరణ బసవేశ్వర ఆలయం అని అంటున్నారు. శ్రీ శరణ బసవేశ్వర ఆలయం గుడి ఏంటంటే అసలు ఎంత విశాలంగా ఉంది అంటే అదొక సిటీ అని మర్చిపోతారు, అంత విశాలంగా ఉంది. గుల్బర్గా అనేది చాలా పెద్ద సిటీ, కానీ అక్కడ వెళ్తే ఏదో ఊర్లోకి వచ్చిన ఫీలింగ్, అంటే అంత ప్రశాంతంగా ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అనేది. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసే అండి. ఈ గుడి అయితే ఒక గురువుకి సంబంధించింది, కానీ ఇక్కడ ఉన్న ప్రిమిసెస్ చూస్తే అదంతా చూస్తే మాత్రం అసలు నాకు ఇక్కడ ఏంటి అనేది మాకేం అర్థం కాలేదు. మీకు ఎవరైనా ఈ శరణ బసవేశ్వర ఆలయం గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే దాని స్టోరీ అంతా నాకు ఏం తెలియదు. అక్కడ ఎవరైనా అడుగుదాము అంటే కూడా నాకు వాళ్ళ చెప్పేవాళ్ళు ఎవరు కనిపించలేదు. Ready? Iklan. మేము గుల్బర్గాకి రీచ్ అయిపోయి ఇక్కడ టెంపుల్ నుంచి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి. 2:33 అయింది. మేము ఇక్కడ లంచ్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరాము. మీకు కలబుర్గి గుల్బర్గా నుంచి గాన్గాపూర్ ఒక 38 కిలోమీటర్స్ వస్తుంది. మేము ఈవినింగ్ 5:30, 6 వరకు గాన్గాపూర్కి రీచ్ అయిపోయాం. ఇదంతా గాన్గాపూర్ బస్ స్టాప్. అక్కడ పక్కన ఉన్న హోటల్స్ కానీ ఇదంతా గాన్గాపూర్ అండి. సన్సెట్ అవుతుంది. మేము ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైంలో మేము రీచ్ అయ్యాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము హంటింగ్ ఫర్ రూమ్స్ అండి. అంటే ముందుగానే మేము రూమ్స్ అనేది బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చులే అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 లాడ్జుల్లో ట్రై చేస్తే మాకు రూమ్స్ అనేవి దొరికాయి. ఫైనల్గా శ్రీ దత్తసాయి లాడ్జ్లో మేము నైట్ స్టే చేసాము. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి
అక్కడ నుంచి మళ్ళీ మేము టెంపుల్కి బయలుదేరాము. నైట్ గుళ్ళో దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అక్కడ ఏంటి అంటే నాకు నచ్చింది, కిటికీలోంచి మనము దేవుణ్ణి చూడాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్న ప్రదేశం కదా గానుగాపూర్. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ గుడి ఇది. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ దత్తసాయి అవతారంలో ఒక విగ్రహాన్ని పెట్టి దానికి నిజమైన చేతుల్లాగా పెట్టి మనకి ఆ చేతుల ద్వారా ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా మన తలపైన చేయి పెట్టారు. అది చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ సాయంత్రం పల్లకి సేవ అనేది చేస్తారు. ఇక్కడ మేము వచ్చిన టైంలో పల్లకి సేవకి టైం అవుతుంది. పల్లకి సేవ చూడడానికి మేము అక్కడ నిలబడి ఉన్నాము. పల్లకిలో దత్తాత్రేయ స్వామిని గుళ్ళోనే ఒక 3 చుట్లు తింపుతున్నారు. కానీ ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి వీకెండ్స్ కదా, చాలా చాలా రష్ ఉండే. దత్తాత్రేయ స్వామి గుడి ఇప్పుడు అంత రష్ ఏమి ఉండరులే, పౌర్ణమి రోజే ఉంటారు అని అనుకున్నాము. కానీ వీకెండ్స్ అయ్యేసరికి చాలా చాలా రష్ ఉంది. దర్శనానికి కూడా మాకు ఒక 1 అవర్ పట్టింది ఆల్మోస్ట్. అది కూడా స్పెషల్ దర్శనం తీసుకుంటే. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే దర్శనం టికెట్స్ కూడా అసలు ఒక రేట్ అనేది ఫిక్స్డ్గా లేదండి. ఒకరికి 50 రూపీస్ తీసుకుంటున్నారు, ఒకరికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మా లైన్లో వచ్చిన వాళ్ళకి ఒకరేమో 100 అంటున్నారు, ఒకరేమో 50 అంటున్నారు. మాకైతే 50 తీసుకున్నారు. మరి అదేంటో ఏమో తెలీదు. పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఆ రోజు హారతి ఇస్తున్నారు. ఈ హారతి ప్రోగ్రాం కూడా చాలా బాగుంది. ఇలా ఆ రోజు రాత్రి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు. ఈ గుడి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మానసికంగా బాధపడుతున్న వారు ఇక్కడికి వస్తే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది అంటారు. మాకు అలా మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది కనిపించారు. అలాంటి వారికి ఇక్కడ మంచిగా నయం అవుతుంది అని నమ్ముతారు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి 3 గంటలకే మేము మళ్ళీ గుడికి వెళ్ళాము దర్శనానికని. ఇక్కడ ఏంటి అంటే 3 గంటల నుంచే సేవా కార్యక్రమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు దర్శనం కూడా ఉంటుంది. మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సంగంకి వెళ్ళాము. సంగం దగ్గర ఇక్కడ పక్కన స్టాల్స్లో వాళ్ళు దీపాలు, కొబ్బరికాయ, అవి పువ్వులు అమ్ముతున్నారు. మనం సంగం నదిలో, ఇది 2 నదుల సంగమం అంటారు కదా, ఈ నదిలో మనము దీపం వెలిగించి దాన్ని వదిలేస్తే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ అలా దీపము, కొబ్బరికాయ, పువ్వులు అమ్మేవాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా స్టాల్స్ ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము, 4:30 కల్లా వెళ్ళాము. అప్పటికే ఇక్కడ ఇంత జనాలు ఉన్నారు. స్నానం చేయాలి అనుకున్నాం కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేసి మేము స్నానం చేయలేదు. కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకొని వచ్చేసాము. నదిలో నీళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ సంగం దగ్గర ఒక చెట్టు ఉంది. దాని ఔదుంబర వృక్షం అని అంటారు.
ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఔదుంబర వృక్షం చుట్టూ తిరుగుతున్నారు. తర్వాత మనం వెళ్తున్నాము. ఇది ఒక హాల్ అండి. ఇది పారాయణం చేస్తున్నారు ఇక్కడ అందరూ. దత్తపారాయణం చేసే టేబుల్స్ ఇవి. ఇంతమంది ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తున్నారు. ఇదే ఔదుంబర వృక్షం. ఇక్కడ కూడా కింద దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేసి మనము దత్తాత్రేయ స్వామిని చూసుకొని బయలుదేరాము. నెక్స్ట్ సంగం నుంచి మేము వెళ్తున్నది శనేశ్వర టెంపుల్. శ్రీ కల్లేశ్వర శనేశ్వర టెంపుల్ అని అంటున్నారు. ఇక్కడికి గాన్గాపూర్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసింది గాన్గాపూర్ దేవస్థానము, కల్లేశ్వర శనేశ్వర గుడి అండ్ ఇక్కడ సంగం, ఈ నదీ సంగం. ఈ మూడింటిని తప్పకుండా చూడాలి. ఇలా 3 చూస్తేనే మీకు గాన్గాపూర్ యాత్ర అనేది సంపూర్ణమైనట్టు. మేము ఇదంతా చూసి గాన్గాపూర్ నుంచి మళ్ళీ మార్నింగ్ 6:37 ఆ టైంలో బయలుదేరిపోయాము. నెక్స్ట్ రిటర్న్ టు హైదరాబాద్లో మధ్యలో మళ్ళీ గుల్బర్గా నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో గుల్బర్గా దగ్గర ఒక దర్గా ఉంది, చాలా ఫేమస్ దర్గా కూడా చాలా పెద్దగా ఉంది. ఇది కూడా మీరు చూడాలనుకునేవారు చూసే ప్రదేశమే అంటాను. దర్గా చూసుకున్న వెంటనే మేము గుల్బర్గా నుంచి బయలుదేరిపోయాము. మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని గుల్బర్గా నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం. ఇలా వెళ్ళే దారిలో మనం చూస్తాము జహీరాబాద్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేచింతల్ శ్రీ స్వయంభూ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం. ఇక్కడ సిద్ధి వినాయక స్వామి స్వయంభూగా వెలిసాడు అని ప్రసిద్ధి. రేచింతల్ గుడి ప్రిమైసెస్ ఇదంతా గుడి. ఇది కూడా చాలా బాగుంది, కానీ ఇది ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. చాలా లోపలికి వస్తుంటాము. పల్లెటూరు రోడ్ అనేది కొంచెం బాగాలేదు గుడికి వచ్చే దారిలో, ఎందుకంటే అది చిన్న ఊరు అని చెప్తున్నాను కదా, అందుకే కావచ్చు మేబీ. మేము హైదరాబాద్ టు గుల్బర్గా ఈ ట్రిప్లో చూసింది లాస్ట్ స్టాప్. ఇది 2 డే 1 నైట్ అన్నాను కదా. సాటర్డే మార్నింగ్ బయలుదేరిపోయాము, సండే ఈవినింగ్ వరకు హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఇదండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు దారిలో ఏమేమి చూడొచ్చు అని. ఫైనల్గా ఒక మాట, ఫైన్ మోర్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.